హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని చేనేత కార్మికులకు లక్షలోపు రుణాలను మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులనైతే రిలీజ్ చేసిందండి. ఇందుకు గాను జీవో నెంబర్ 56ను జారీ చేసింది. దీనికోసం 33 కోట్ల రూపాయల నిధులను విడుదల కూడా చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి గత ఏడాది మార్చి 31 వరకు రుణాలున్న వారికి ఈ మాఫీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ద్వారా రాష్ట్రంలోని 5,691 మందికి లబ్ధి చేకూరనుంది. గత సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవంలో చేనేత కార్మికులకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా చేనేత శాఖ కసరత్తు చేపట్టి గత ప్రభుత్వం 2017 మార్చి 31 వరకు చేనేత రుణమాఫీ అమలు చేసినందుకు 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 5,691 మంది చేనేత కార్మికుల రుణాలు దాదాపు 33 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేయడం జరిగింది. ఇందుకు గాను జీవో నెంబర్ 56 విడుదల చేస్తూ 33 కోట్ల రూపాయల నిధులను కూడా విడుదలైతే చేసింది.